హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకొచ్చేశాను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. లాస్ట్ వీడియోలో మనం రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ముఖ్యంగా కంపెనీ పరిపాలనలో వచ్చిన కొన్ని ముఖ్యమైన చట్టాల గురించి తెలుసుకుందాం. ఇవి మన రాజ్యాంగానికి ఎలా పునాదులు వేశాయో చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా, 1600లో వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ తరువాత పరిపాలకులుగా మారిపోయారు. అలా పరిపాలిస్తున్నప్పుడు వాళ్లు కొన్ని చట్టాలు చేశారు. ఆ చట్టాలు అప్పటి పరిపాలనను క్రమబద్ధీకరించడమే కాకుండా మన భవిష్యత్ రాజ్యాంగానికి కూడా ఒక దిక్సూచిలా పనిచేశాయి. సో ఆలస్యం చేయకుండా ఒక్కొక్క చట్టం గురించి తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకునేది 1773 యొక్క రెగ్యులేటింగ్ చట్టం గురించి. ఇది చాలా ముఖ్యమైన చట్టం ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? ఇది భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను కంట్రోల్ చేయడానికి మరియు ఒక పద్ధతిలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న మొదటి ప్రయత్నం. అంతేకాదు, మొదటిసారిగా కంపెనీ యొక్క రాజకీయ మరియు పరిపాలనా పనులను గుర్తించారు, మరియు ఇది భారతదేశంలో కేంద్ర పరిపాలనకు పునాది వేసింది. ఇప్పుడు ఈ చట్టంలోని ముఖ్యమైన విషయాలు చూద్దాం పదండి. ఈ చట్టం ఏం చేసిందంటే, బెంగాల్ గవర్నర్ను ఇకపై బెంగాల్ గవర్నర్ జనరల్ అని పిలవాలని నిర్ణయించింది. అంతేకాదు, అతనికి సహాయం చేయడానికి 4 సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేశారు. గుర్తుందా? మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ వారెన్ హేస్టింగ్స్. ఇంతకుముందు బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలు బెంగాల్కు సపరేట్గా ఉండేవి, కాని ఈ చట్టం ద్వారా వాటిని బెంగాల్ గవర్నర్ జనరల్కు సభ్యులు దేశనులుగా చేశారు. అంటే ఇకపై వాళ్లు బెంగాల్ గవర్నర్ జనరల్ చెప్పినట్టు వినాలి. 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పించింది. ఇందులో ఒక చీఫ్ జస్టిస్ మరియు 3 ఇతర జడ్జిలు ఉండేవారు. కంపెనీ ఉద్యోగులు ఇకపై ఎలాంటి సొంత వ్యాపారం చేయకూడదు మరియు ఇక్కడి స్థానికుల నుండి బహుమతులు లేదా లంచాలు తీసుకోకూడదు అని ఈ చట్టం గట్టిగా చెప్పింది. అంటే అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించారన్నమాట. చివరగా ఈ చట్టం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ మీద మరింత కంట్రోల్ సాధించింది. కంపెనీ యొక్క ఆదాయం, సివిల్ మరియు మిలిటరీ వ్యవహారాల గురించి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను కంపెనీ యొక్క పాలకమండలి రిపోర్ట్ ఇవ్వమని ఆదేశించింది. 1773 చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దడానికి బ్రిటిష్ పార్లమెంటు 1781లో ఇంకొక చట్టం చేసింది. దాని పేరే 1781 యొక్క సవరణ చట్టం. దీన్ని సెటిల్మెంట్ చట్టం అని కూడా అంటారు. ఈ చట్టం గవర్నర్ జనరల్ మరియు అతని కౌన్సిల్ వాళ్ల అధికారికంగా చేసిన పనుల విషయంలో సుప్రీంకోర్టు పరిధి నుండి మినహాయింపు పొందారు. అలాగే కంపెనీ ఉద్యోగులకు కూడా వాళ్ల అధికారిక చర్యలకు ఈ మినహాయింపు లభించింది. ఆదాయానికి సంబంధించిన విషయాలు మరియు పన్నులు వసూలు చేసే విషయంలో వచ్చే సమస్యలు కూడా సుప్రీంకోర్టు పరిధిలోకి రావు అని ఈ చట్టం స్పష్టం చేసింది. కలకత్తాలో ఉండే అందరి ప్రజల మీద సుప్రీంకోర్టుకు అధికారముంటుందని చెప్పారు. అంతేకాదు, హిందువులను వాళ్ల హిందూ చట్టం ప్రకారం, ముస్లింలను వాళ్ల ముస్లిం చట్టం ప్రకారం విచారించాలని కూడా కోర్టుకు సూచించారు. అంటే ఎవరి పద్ధతులు వాళ్లకన్నమాట. ఇకపై ప్రావిన్షియల్ కోర్టుల నుండి వచ్చే అప్పీళ్లను సుప్రీంకోర్టుకు కాకుండా గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కు తీసుకెళ్లవచ్చు అని నిర్ణయించారు. ప్రావిన్షియల్ కోర్టులు మరియు కౌన్సిళ్ల కోసం రూల్స్ మరియు రెగ్యులేషన్స్ తయారుచేసే అధికారాన్ని గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కు ఇచ్చారు. తరువాత వచ్చిన ముఖ్యమైన చట్టం 1784 యొక్క పిట్స్ ఇండియా చట్టం. ఈ చట్టం కంపెనీ యొక్క వ్యాపార మరియు రాజకీయ పనులను వేరుచేసింది. అంటే ఇకపై ఈ 2 పనులను వేర్వేరుగా చూసుకుంటారు. వ్యాపార వ్యవహారాల కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ను ఉంచారు, కానీ రాజకీయ వ్యవహారాలను చూసుకోవడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. దీన్నే ద్వంద్వ ప్రభుత్వం అంటారు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోని బ్రిటిష్ ఆస్తుల యొక్క సివిల్ మరియు మిలిటరీ పరిపాలన మరియు ఇక్కడి ఆదాయాల యొక్క అన్ని పనులను పర్యవేక్షించడానికి మరియు డైరెక్ట్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు అధికారమిచ్చారు. ఈ చట్టం 2 ముఖ్యమైన విషయాల వల్ల చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదటిసారిగా భారతదేశంలోని కంపెనీ భూభాగాలను భారతదేశంలోని బ్రిటిష్ ఆస్తులు అని పిలిచారు. రెండవది, బ్రిటిష్ ప్రభుత్వానికి కంపెనీ వ్యవహారాల మీద మరియు భారతదేశ పరిపాలన మీద చాలా ఎక్కువ కంట్రోల్ వచ్చింది. 1786లో లార్డ్ కార్న్వాలిస్ బెంగాల్ గవర్నర్ జనరల్గా అపాయింట్ అయ్యారు. కాని ఆయన ఆ పదవిని ఒప్పుకోవడానికి 2 కండిషన్లు పెట్టారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తన కౌన్సిల్ తీసుకునే నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం తనకు ఉండాలి, మరియు ఆయన కమాండర్ ఇన్ చీఫ్గా కూడా ఉండాలి. ఈ 2 కండిషన్లను ఒప్పుకుంటూ 1786లో ఒక చట్టం చేశారు. తరువాత వచ్చింది 1793 యొక్క చార్టర్ చట్టం. ఈ చట్టం
కార్న్వాలిస్కు ఇచ్చిన కౌన్సిల్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారాన్ని భవిష్యత్తులో వచ్చే గవర్నర్ జనరల్లు మరియు ప్రెసిడెన్సీల గవర్నర్లందరికీ వర్తింపజేశారు. బొంబాయి మరియు మద్రాస్ ప్రభుత్వాలపై గవర్నర్ జనరల్కు మరింత ఎక్కువ అధికారాలు మరియు కంట్రోల్ ఇచ్చారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులకు మరియు వారి సిబ్బందికి జీతాలు ఇకపై భారతీయ ఆదాయం నుండే చెల్లించాలి అని నిర్ణయించారు. తరువాత మనం తెలుసుకోవాల్సింది 1813 యొక్క చార్టర్ చట్టం గురించి. ఈ చట్టం భారతదేశంలో కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని దాదాపుగా రద్దు చేసింది. అంటే టీ వ్యాపారం మరియు చైనాతో వ్యాపారం తప్ప మిగతా అన్ని వ్యాపారాలు బ్రిటిష్ వ్యాపారులందరికీ ఓపెన్ చేశారు. భారతదేశంలోని కంపెనీ భూభాగాలపై బ్రిటిష్ క్రౌన్ యొక్క సార్వభౌమాధికారాన్ని ఈ చట్టం మళ్లీ ధృవీకరించింది. క్రైస్తవ మత ప్రచారకులు ప్రజలను చైతన్యవంతులను చేయడానికి భారతదేశానికి రావడానికి అనుమతి ఇచ్చారు. భారతదేశంలోని బ్రిటిష్ భూభాగాల ప్రజలలో పాశ్చాత్య విద్యను వ్యాప్తి చేయడానికి అవకాశం కల్పించారు. భారతదేశంలోని స్థానిక ప్రభుత్వాలకు ప్రజలపై పన్నులు విధించే అధికారం ఇచ్చారు. అంతేకాదు, పన్నులు కట్టని వాళ్లను శిక్షించే అధికారం కూడా వాళ్లకు ఉంది. ఇక మనం మాట్లాడుకునేది 1833 యొక్క చార్టర్ చట్టం గురించి. ఇది బ్రిటిష్ ఇండియాలో కేంద్రీకరణ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. ఈ చట్టం బెంగాల్ గవర్నర్ జనరల్ను భారతదేశ గవర్నర్ జనరల్గా మార్చేసింది. అంతేకాదు, అతనికి అన్ని సివిల్ మరియు మిలిటరీ అధికారాలు ఇచ్చారు. ఈ విధంగా మొదటిసారిగా భారతదేశం మొత్తానికి ఒకే గవర్నమెంట్ ఏర్పడింది. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ విలియం బెంటిక్. గుర్తుపెట్టుకోండి. బొంబాయి మరియు మద్రాస్ గవర్నర్ల యొక్క చట్టాలు చేసే అధికారాన్ని రద్దు చేశారు. ఇకపై భారతదేశ గవర్నర్ జనరల్కు మాత్రమే మొత్తం బ్రిటిష్ ఇండియా కోసం చట్టాలు చేసే అధికారం ఉంది. ఇంతకుముందు చేసిన చట్టాలను నిబంధనలు అనేవారు, కాని ఈ చట్టం తరువాత చేసిన వాటిని చట్టాలు అని పిలిచేవారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇకపై ఒక వ్యాపార సంస్థ కాదు, అది పూర్తిగా పరిపాలనా సంస్థగా మారిపోయింది. భారతదేశంలోని కంపెనీ భూభాగాలన్నీ బ్రిటిష్ రాజు మరియు వారి వారసుల తరపున ఒక ట్రస్ట్లా ఉంచబడ్డాయి అని చెప్పారు. 1833 చార్టర్ చట్టం సివిల్ సర్వీసుల ఎంపిక కోసం బహిరంగ పోటీ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నించింది. భారతీయులను కంపెనీ ఉద్యోగాల్లోకి తీసుకోకూడదు అనే నిబంధనను కూడా తొలగించాలని అనుకున్నారు. కాని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోకపోవడంతో అది జరగలేదు. చివరగా మనం మాట్లాడుకునేది 1853 యొక్క చార్టర్ చట్టం గురించి. 1793 నుండి 1853 మధ్య వచ్చిన చార్టర్ చట్టాలలో ఇది చివరిది మరియు చాలా ముఖ్యమైనది. ఈ చట్టం మొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క శాసన మరియు కార్యనిర్వాహక విధులను వేరుచేసింది. కౌన్సిల్కు 6 కొత్త సభ్యులను శాసన మండలి సభ్యులుగా చేర్చడానికి అవకాశం కల్పించింది. మరో మాటలో చెప్పాలంటే ఇది ప్రత్యేక గవర్నర్ జనరల్ శాసన మండలిని ఏర్పాటు చేసింది. దీనిని భారత కేంద్రీయ శాసన మండలి అని పిలిచేవారు. కౌన్సిల్ యొక్క ఈ శాసన విభాగం బ్రిటిష్ పార్లమెంటు యొక్క విధానాలనే అనుసరిస్తూ ఒక చిన్న పార్లమెంటుగా పనిచేసింది. ఈ విధంగా మొదటిసారిగా శాసన ప్రక్రియ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక విధిగా పరిగణించబడింది. దీనికి ప్రత్యేక యంత్రాంగం మరియు ప్రత్యేక ప్రక్రియ అవసరం. ఇది సివిల్ సర్వెంట్ల ఎంపిక మరియు నియామకం కోసం బహిరంగ పోటీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఒప్పందబద్ధమైన సివిల్ సర్వీసు భారతీయులకు కూడా తెరవబడింది. తదనుగుణంగా 1854లో మెకాలే కమిటీ భారతీయ సివిల్ సర్వీస్పై కమిటీ నియమించబడింది. ఇది కంపెనీ పాలనను పొడిగించింది మరియు బ్రిటిష్ క్రౌన్ కోసం ట్రస్టుపై భారతీయ భూభాగాల స్వాధీనాన్ని కొనసాగించడానికి అనుమతించింది. అయితే మునుపటి చార్టర్ల వలె కాకుండా ఇది నిర్దిష్ట కాలాన్ని పేర్కొనలేదు. పార్లమెంటు కోరుకున్న సమయంలో కంపెనీ పాలనను ఎప్పుడైనా ముగించవచ్చనే స్పష్టమైన సూచన ఇది. ఇది మొదటిసారిగా భారత కేంద్రీయ శాసనమండలిలో స్థానిక ప్రాతినిధ్యాన్ని ప్రవేశపెట్టింది. గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని 6 కొత్త శాసనసభ్యులలో 4 సభ్యులను మద్రాస్, బొంబాయి, బెంగాల్ మరియు ఆగ్రా యొక్క స్థానిక ప్రావిన్షియల్ ప్రభుత్వాలు నియమించాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్, కంపెనీ పాలనలో వచ్చిన ఈ ముఖ్యమైన చట్టాలు మన రాజ్యాంగ అభివృద్ధికి ఎలా సహాయపడ్డాయో నెక్స్ట్ వీడియోలో మనం క్రౌన్ పాలనలో వచ్చిన చట్టాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.